ఫ్రెండ్స్ పీర్జాడిగూడలో అంటే ఉప్పల్కి సమీపించి హైదరాబాద్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. చాలా చదువుకుని లక్షల్లో జీతం సంపాదించుకుంటున్న టెక్కీ తేజస్విని అర్ధనగ్నంగా తను రోడ్ల మీద పరిగెట్టడమే కాకుండా, నిజం చెప్పాలంటే అర్ధనగ్నంగా కూడా కాదు, అది ఇంకా పూర్తిగానే అనే చెప్పచ్చు. అయితే ఇక పరిగెట్టుకుంటూ రోడ్ల మీద పరిగెట్టి దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహంతో పాటు చీరను కూడా లాక్కుని వెళ్ళి అక్కడే ఉన్న ఒక చెరువులో శవం అయితే తేలింది. అంతకన్నా ముందు ఒక యువకుడు పరిగెట్టాడు కానీ ఆ అబ్బాయికి ఈ కేసుకి సంబంధం లేదు. కానీ అసలు ఆ అమ్మాయి రోడ్డు మీద పరిగెట్టే ముందు ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే, ఆ అమ్మాయి 3 ఫ్లోర్ల అపార్ట్మెంట్లో ఉంటుందన్నమాట. అయితే ఈ అమ్మాయి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే టకటక కిందకి దిగి కరెక్ట్గా ఆ అర్ధనగ్నంతోనే వాళ్ళ కింద పోర్షన్ వాళ్ళ తలుపుని ఆపకుండా 5 నిమిషాల పాటు కొట్టింది. అది కూడా అర్ధరాత్రి 1 గంట ఆ ప్రాంతంలో. అయితే ఇక ఆ సమయంలో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్‌కి గురయ్యారు. అర్ధరాత్రి పూట ఎందుకు ఇంతలా తలుపులు బాదుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాలేదు. సాధారణంగా ఒకసారి కొడతారు బెల్, 2 సార్లు కొడతారు, మహా అయితే 4 సార్లు కొడతారు. కానీ ఈ అమ్మాయి 5 నిమిషాలు, 5 నిమిషాల పాటు ఆపకుండా బెల్ కొడుతూనే ఉంది. దాంతో వణికిపోయిన అక్కడున్న కాలనీ అపార్ట్మెంట్ వాసులు అసలు తలుపు తీయకుండా గట్టిగా బిగించుకున్నారు. అంతేకాకుండా ఈ అమ్మాయి బయటికెళ్ళే ముందు వాళ్ళ అమ్మ గదిని కూడా బయట నుంచి తాళం పెట్టి వెళ్ళిందట. ఆ తర్వాత ఆ అమ్మాయి చనిపోవడం అయితే జరిగింది. అయితే అసలు ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి ఈ ఇంటికి మారిన తర్వాత ఆగకుండా రోజు ఈ అమ్మాయికి పీడ కళలు వస్తుండేవట. ఆ పీడ కళలను చూసి ఈ అమ్మాయి చాలా భయపడిపోయింది. ఏంటి ఇలా జరుగుతుందని తనకు అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోయింది. అయితే ఆ సమయంలో తను భయపడేదని, తనకు ఒక ఫోబియా వచ్చిందని కూడా అక్కడున్న డాక్టర్లు చెప్పారు. అయితే అక్కడున్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అసలు అమ్మాయి ఎవరో మాకు తెలియదండి, ఎప్పుడు ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి వస్తుందే తప్ప మాకు మూడో వ్యక్తి గురించి తెలియదు అని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఫ్లాట్ చుట్టూ కూడా నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, దిష్టికి సంబంధించినవన్నీ ఎక్కువగా ఉంటుండేవట. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.